హే గాయ్స్! నేను మీ భీమవరం కోయిల. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను పెద్ద తిరుపతి వెళ్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్! నేనైతే పెద్ద తిరుపతి వెళ్ళాను. దర్శనం చేసుకొని ఇంటికి కూడా వచ్చేసాను. దర్శనం అయితే చాలా జరిగింది. అక్కడ నేను ఏమేమి ఎక్స్‌పీరియన్స్ చేశానో ఆ ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. అది మీకు యూజ్‌ఫుల్ అవ్వచ్చు. నేనైతే నైట్ ట్రైన్ ఎక్కాను భీమవరంలో. ఎర్లీ మార్నింగ్ 5కి దిగాను. దిగాక అక్కడ ఫ్రెష్ అయ్యి ఎప్పుడు టోకెన్స్ ఇస్తారనమాట. 10,000 లిమిట్ టోకెన్స్. అవి తీసుకొని దర్శనానికి వెళ్ళిపోతాము. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా చేద్దాం అనుకుని టోకెన్స్ తీసుకోవడానికి వెళ్ళాము. కానీ టోకెన్స్ టైమింగ్స్ అయితే మారిపోయినాయి. టోకెన్స్ 3 నుంచి ఇస్తారంట మధ్యాహ్నం. మేము కొండ కాలినడకన ఎక్కాలి కాబట్టి లేట్ అయిపోతుంది నైట్ బయలుదేరితే అని చెప్పి మేము టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్దామన్న థాట్తో అయితే స్టార్ట్ అయిపోయాం. కొండ అయితే ఎక్కేసాము. ఒక 3-4 అవర్స్ పట్టింది. అందరం కలిసి ఎక్కడం కదా! సో, కొంచెం అటు ఇటు అయిందనమాట. అంతా అయిపోయాక ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాం. 7:30 ఆ టైంకి దర్శనానికి వెళ్తే ఫ్రీ దర్శనానికి. మాకు దర్శనం అయ్యేటప్పటికి నెక్స్ట్ డే 12:30 అయింది. అంటే 15 అవర్స్ మ్యాక్సిమం మేము అక్కడే ఉన్నాం దర్శనం క్యూ లైన్లో. అండ్ చాలా కష్టమైపోయింది. సో, అవి మీరు చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగిన వాళ్ళు కూడా 3-4 వరకు అక్కడే వెయిట్ చేయకుండా ఖాళీగా కింద టెంపుల్స్ ఉన్నాయంట. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరాజస్వామి వారి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవి విజిట్ చేసేయండి. అవి కంప్లీట్ అయిపోయాక టోకెన్స్ తీసుకొని కొండెక్కేస్తే దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది మీకు. సో, ఇదైతే గుర్తుపెట్టుకో. అండ్ అవేమీ కుదరక మీరు కనుక ఫ్రీ దర్శనానికి వెళ్దామని డిసైడ్ అయితే కనుక ముందే చెప్తున్నాను, మీరు క్యారీ చేసుకోవాల్సినవి ఏంటంటే ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక దుప్పట ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. ఎందుకంటే కంపార్ట్మెంట్స్లో చలి చాలా ఎక్కువగా ఉంది. నార్మల్గా అయితే ఉండలేరు. సో, అది గుర్తుపెట్టుకొని దర్శనానికి వెళ్ళండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఒకటి చెప్పాను కదా, నాకు లాస్ట్ ఇయర్ ఒకటి జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటానని చెప్పి. అదేంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 9కి 8:30కి దర్శనం వచ్చింది. సో, వాళ్ళంతా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. మా అక్కకి, నాకు, మా సిస్టర్కి మాత్రమే నెక్స్ట్ డే 1కి వచ్చింది మిడ్‌నైట్. సో, మేమేమనుకున్నామంటే వాళ్ళతో వెళ్ళిపోతే పంపించేస్తారు. వాళ్ళకి మాకు 3 అవర్సే కదా తేడా అని చెప్పి వెళ్ళిపోయాము. సో, వెళ్ళాక లైన్లో అయితే ఆపేశాడు. సో, ఆపేశారు కదా అని చెప్పి మేమేం చేసాం, ఎలాగో రెడీ అయిపోయాం. ఇంకా 2 అవర్సే ఉంది. మళ్ళీ రూమ్‌కెళ్ళి ఏమొస్తాం